చిక్కిన కాసుచే తనివి చెందు అమాయకులు ఎల్ల కష్టములు బొక్కెడు బొవ్వుతో మరచిపోవు క్షుదానల దగ్ధమూర్తులు నల్దిక్కులు గలుగు లోకమున దిక్కులేని శ్రమజీవులు వాని రెక్కల కష్టము లేనినాడు సస్యరమ పండి పులకింప సంశయించు ప్రపంచమునకు భోజనము పెట్టు వానికి భుక్తి లేదు. వాని రెక్కల కష్టము లేనినాడు సస్యరమ అంటే వ్యవసాయ భూములు పండుదామా లేదా అని ఆలోచిస్తాయి, సంశయించు. వాని రెక్కల కష్టము లేనినాడు సస్యరమ పండి పులకింప సంశయించు ప్రపంచమునకు భోజనము పెట్టు వానికి భుక్తి లేదు. వాని తల మీద పులిమిన పంకిలము కడిగి కరుణింపగలేదయ్య గగనగంగా. వాని నైవేద్యమును అంటువడిన నాడు మూడు మూర్తులకు కూడా కూడు లేదు. వాని తల మీద, ఆ శ్రమజీవుల తల మీద ఒక పంకిలం బురద పులివేశారు. వాని తల మీద పులిమిన పంకిలము కడిగి కరుణింపగలేదయ్య గగనగంగా. గంగా నది కూడా ఆ మట్టిని కడగలేదు. వీడి తల మీద మట్టి భారతదేశంలో బురద పులివేశారు. వీడిని తీసుకెళ్ళి గంగా నదిలో ముంచి, కృష్ణా నదిలో, పెన్నా, కావేరి పుణ్యనదుల్లో ముంచి మళ్ళీ పైన పెడితే అది మాలోడ మాది కూడా అంటారు. వాని తల మీద పులిమిన పంకిలము అంటే ముంచి లేపితే మంగళోడ, సత్సరోడ, దొమ్మరోడు అంటారే కానీ ఆ గంగ కూడా ఆ మట్టి కడగలేదు. పామునకు పాలు, చీమలకు పంచదార మేపుకొనుచున్న ఈ ప్రాక్తనంబైన జన్మభూమిలో ధర్మదేవతకు కూడా ఉలిక్కిపడ జబ్బు గలదు వాడున్న చోట. వాని రక్తమును ఆహరించి ఇనుప గజ్జల తల్లి జీవనము చేయు కసరి బుసకొట్టు అతని గాలిసోక 4 పడగల హైందవ నాగరాజు. వాణ్ణి చూస్తే వాడి రక్తమును ఆహరించి ఇనుప గజ్జల తల్లి జీవనము చేయు. ఇనుప గజ్జల తల్లి అంటే శనిదేవత. ఎంతైనా వాడు 24 గంటలు వాడిప్పుడు వాడి తండ్రి, వాడి తాత, ముత్తాతలు 7 తరాలుగా ఈ భూమి కోసం శ్రమిస్తూ, ఈ భూమిలో నాట్లేస్తూ, కోతలు కోస్తున్న వాడికి శనిదేవత ఉంది ఇప్పుడు కూడా. ఇప్పుడు ఇక్కడ మనం విగ్రహం పెట్టుకున్నాం క్యాంపస్లో. ఇందాక వీసీ గారు వెళ్ళి దండేశారు అక్కడ. ఆ విగ్రహం అంటే ఏదో కొద్దిగా సిమెంటు, కొద్దిగా ఐరన్ కాదు. 150 కోట్ల భారత ప్రజల యొక్క చారిత్రక, భౌతిక, నైతిక, తాత్విక, మానసిక, ఆధ్యాత్మిక, ఆర్థిక, సామాజిక రంగాల మేధస్సు మొత్తాన్ని రంగరించి ఒక చోట కుమ్మరిస్తే ఏర్పడిన రూపం అది. అక్కడ మీరు భారతదేశం మొత్తం తిరగండి, ఎక్కడ చూసినా విగ్రహాలు చూస్తే ఎక్కడన్నా మీరు తిరగండి. ఒకళ్ళ చేతిలో కర్ర ఉంటుంది, ఒకటి చేతిలో కత్తి ఉంటుంది, ఒకటి చేతిలో వెల్లంబు ఉంటుంది, ఇంకోటి చేతిలో గండ్రగొడ్డ ఉంటుంది, ఎవడంటే పరశురాముడు అంటుంటాం. ఇట్లా రకరకాలు ఉంటాయి. కానీ ఒక్కళ్ళ చేతిలోనే బుక్ ఉంటుంది. గ్రంథం ఉండేది ఒక్కళ్ళ చేతిలోనే. బుక్ అంటే నాలెడ్జ్ అన్నమాట. అంటే యూనివర్సిటీ ఒకళ్ళ చేతిలోనే ఉంది. యూనివర్సిటీలో అంటే బుక్ ఉన్న ఏకైక, అందుకనే ఆయన్ని ప్రపంచంలో కాదు, ఈ అక్షిణీ కాంతిగోళాల్లో, నక్షత్ర మండలాల్లో అన్నిట్లో కలిపి విశ్వజ్ఞానిగా 2017 ఐక్యరాజ్య సమితి డిక్లేర్ చేసింది. విశ్వజ్ఞాని అంటే యూనివర్సల్ నాలెడ్జ్ ఫెలో. ఇండియా కాదు, యూనివర్స్ అంటే భూగోళమే కాదు, నక్షత్ర మండలాలు, అక్షిణీ కాంతిగోళాలు మొత్తంలో. ఇప్పుడు ఆ రోజు చాలా జరిగినాయి. చాలామంది పేర్లు ఇచ్చారు. ఐన్స్టీన్ వాళ్ళందరికీ ఓటేయమన్నారు. అమ్మాయి ఆడవాళ్ళు మాట్లాడకండి. అంబేద్కర్ గురించి చెప్పాలంటే ఆ లేడీస్కి ఆయన ఎక్కువ చేసింది. అయితే శాస్త్రవేత్తలే ఐన్స్టీన్లు, థామస్ ఆల్వా ఎడిసన్ వీళ్ళ పేర్లు కూడా పెట్టారు. వాళ్ళు ఏదో ఒక అంశం టచ్ చేశారు. 32 డిగ్రీలు తీసుకుని భారతదేశంలో ఉన్నాయంటే, భారతదేశంలో ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉన్న మేజర్ అసెంబ్లీస్లో అంటే చట్టసభలన్నింటిలో బాబాసాహెబ్ ఫోటో ఇవన్నీ ఉంది. మన సార్ చెప్పినట్టు కొలంబియా యూనివర్సిటీ నుంచి రూపీ వాల్యూ కోసం అంటే డీవాల్యుయేషన్ ఆఫ్ ద రూపీ అంటే రూపాయి ఎందుకు పడిపోతుంది అని మొట్టమొదట ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి తీసుకుంది ఆసియా ఖండంలో బాబాసాహెబ్ అంబేద్కరే. కార్ల్ మార్క్స్ ప్రపంచం మొత్తం ఏమి లేదు, శ్రమ విభజన, ల్యాండ్ లేబర్ క్యాపిటల్ అండ్ ఆర్గనైజేషన్ శ్రమ విభజన జరిగిందంటే బాబాసాహెబ్ ఏమన్నాడంటే ఇండియాలో శ్రమ విభజనే, దానితో పాటు శ్రామికుల విభజన జరిగిందంటాడు ఆయన.
ఇక్కడ శ్రామికులను కలవనీయకుండా చేస్తారు. పేదలందరూ ఒక గుంపుగా రారు. పేదలు అంటే వ్యవసాయ పేదలందరూ ఒక ఇదిగా వచ్చి ఆర్థిక పరిస్థితులు వీటి మీద అడుగుతారేమో, నిరుద్యోగం, నిరక్షరాస్యత ఇలాంటి సమస్యల మీద పేదలందరూ కలుస్తారేమో అన్నప్పుడల్లా కులం అడ్డు వస్తుంది, అన్నప్పుడల్లా మతం అడ్డు వస్తుంది ఈ దేశంలో. ఇలాంటి బాబాసాహెబ్కి ఇందాక మన వీసీ గారు ఒక దండ వేశారు. వీసీ గారు ఒక పూలమాల వేస్తే, అంటే రాజ్యాంగ నిర్మాతకు ఒక పూలమాల వేస్తే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాసిన రాజ్యాంగంలో సావరెన్, సెక్యులర్, సోషలిస్టిక్, డెమోక్రటిక్ రిపబ్లిక్ని నిర్వచించి, అంటే నేను మరీ లోతుకి వెళ్ళాలనుకోవట్లా, చాలా అంశాలు చెప్పాలనుకున్నాను కానీ ఒక్క పాయింట్ చెప్పి మానేస్తా. ఈరోజు ఓన్లీ నాలెడ్జ్ విషయమే చెప్తా మీకు. ఆయన గురించి ఒక 300 అంశాలు ఉన్నాయి. ఈయన చాలా కవర్ చేశారు, సార్ చాలా కవర్ చేశారు. కాబట్టి ఓన్లీ 1 నాలెడ్జ్ ఈరోజు మొత్తం, అంటే నేను కూర్చుందే నాలెడ్జి వ్యవస్థలో కనుక ఆ విషయమే చెప్తాం. అక్కడ ఒక యూనివర్సల్ నాలెడ్జ్ మ్యాన్కి ఒక దండ వేశారు మెడలో. అక్కడ రాజ్యాంగ పితక దండ ఎటువంటి ఏంటో తెలుసా? పూలమాల ఎటువంటి రాష్ట్రపతి మెడలో కూడా పూలమాల వేసినట్టే, ప్రధానమంత్రి మోడీకి వేసినట్టే, అక్కడున్న ముఖ్యమంత్రికి, ఇక్కడున్న వైస్ ఛాన్సలర్కి కూడా పూలమాల వేసి మనం దండం పెట్టుకున్నట్టే. కానీ ఏం జరుగుతుంది ఈ దేశంలో? అక్కడున్న రాజ్యాంగ పిత మెడలో చెప్పులు దండేస్తున్నారు. చెప్పులు దండేస్తే రాష్ట్రపతికి, చెప్పులు దండేస్తే ప్రధానమంత్రికి, చెప్పులు దండేస్తే మరి ముఖ్యమంత్రికి. అంటే జ్ఞానం లేనోళ్ళు చాలా ఎక్కువగా కుల వ్యవస్థలో ఉన్నారు. కుల వ్యవస్థ ఋగ్వేదం తీసుకుంటే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహు రాజన్యకృత ఉరు తదైస్య యద్వైశ్య పద్భాగం శూద్రో ఆజాయతే. బ్రహ్మముఖంలో నుంచి బ్రాహ్మణులు, బ్రహ్మ భుజాల్లో నుంచి క్షత్రియులు, బ్రహ్మ తొడల్లో నుంచి వైశ్యులు, బ్రహ్మ పాదాల్లో నుంచి శూద్రుడు పుట్టారన్నారు. కుల వ్యవస్థ గురించి ఇప్పుడు పోరాటం కాదు, మొదటి నుంచే ముసలివాడైన బ్రహ్మకు 4 కుమారులు పుట్టారన్నమాట విన్నాము. కానీ సవిత్రి, ముసలివాడైన బ్రహ్మకు 4 కుమారులు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 పుట్టారన్నమాట విన్నాము. కానీ సవిత్రి, అసరమున కన్నా హీనుడు, అభాగ్యుడు ఆ 5వ కులస్థుడెవరమ్మా భారతి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర పుట్టారు కానీ 5వ కులస్థుడు పంచముడు ఉన్నాడు కదా, వాడు ఎవడంటే తల్లి గర్భంలో నుంచి వచ్చాడు. వాడు అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే, శివునెత్తురులు పారిన తూము ఒక్కటే, మేడ మిద్దెలో ఉన్న చెట్టు కింద తొంగున్నా నిదర ముదర పడినాక వాడ ఒక్కటే, వల్ల కాడు ఒక్కటే, కోత నేర్చినోడి కులం కోకిలంటరా, ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా, యాతమేసి తోడి. అంటే ఆ పాటలో జాలాది రాజారావు గారు అని ఒక మహాకవి మొత్తం ఫిలాసాఫికల్ డెప్త్ అంతా ఒక పాటలో పెట్టాడు. మన భారతదేశం తీసుకుంటే, అసలు ప్రపంచమే తీసుకుంటే, అసలు పురాతన కాలంలో తీసుకుంటే మానవుడు గుహలో ఉండేవాడు. గుహలో నుంచి ఇప్పుడు మహల్లోకి వచ్చాడు. మానవుడు దివిటీలు పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. దివిటీల నుంచి విద్యుత్ దీపాల్లోకి వచ్చాడు. మానవుడు నడుస్తా వెళ్ళలేడు కొన్ని 100 కిలోమీటర్లు. ఇప్పుడు రోదసి నౌకల్లో విహరిస్తున్నాడు. గాలిని బంధించి కాలు మీద కాలేసుకుని నోట్లో పెట్టుకుని మానవుడు తిరుగుతున్నాడు. ఎలా ఉన్నాడంటే, ఇప్పుడు మానవుడు ఎలా ఉన్నాడంటే, తన చూపుడు వేలు నీడలో సమస్త ధరాగోళం వదలాలని, తన కత్తుల తలతలలు ఇనకాంతులై కదలాలని చూస్తున్నాం కదా. అమెరికా, ఇరాన్ తన ముంగిట్లో ధనరాశులన్నీ నిలబడి, వజ్ర వైడూర్య మకరత మాణిక్యాలన్నీ నిలబడి శాల్యూట్ కొట్టాలని భావిస్తున్నాడు ఈరోజు మానవుడు. మన దేశ చరిత్ర పుస్తకాలు తీయగానే ఈ దేశం ఆర్యులు వచ్చారు, ఈ దేశం గ్రీకులు వచ్చారు, ఈ దేశం హూనులు వచ్చారు, అరబ్బులు వచ్చారు, తురుష్కులు వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, లేకపోతే ఇంకొకడు నాదిర్షాలు వచ్చారు, గజనీలు వచ్చారు, గోరీలు వచ్చారు. చరిత్ర అంతా ఇలాగే ఉంటుంది. దగ్గర చదువుకొని మన ఫిలాసఫీ అంతా కాజేసి, మన తత్వశాస్త్రం మెగస్తనీసులు వీళ్ళందరూ ఇతర దేశాలకు తీసుకుపోయి, ఇతర దేశాల్లో సోక్రటీసులు, అరిస్టాటిలు, ప్లేటోలు వీళ్ళందరూ నేర్చుకుంటే, మనం లేచిన దగ్గర నుంచి అసలు మనవాడి పేరు, ఊరి పేరు చెప్పం.
ఎందుకు? మనకు అయ్యే నేర్పుతారు. సోక్రటీస్ చాలా గొప్పడండి. సోక్రటీస్ మొన్న 4వ శతాబ్దం వాడు సోక్రటీసు, 8వ శతాబ్దంలో నీకు యూనివర్సిటీ ఉంది. అరే నువ్వు యూనివర్సిటీ పెట్టుకుని నువ్వు ఇక్కడంతా ఫిలాసఫీ నేర్పుతుంటే ఇతర దేశాలన్నీ సమాధులు కట్టుకుంటున్నారు తెలుసా నీకు? సమాధులు గొప్ప కట్టాలి అంటే పిరమిడ్స్ అంటారు మీరు, పెద్ద పెద్ద సమాధులు కట్టాలంటే మూఢనమ్మకాలు అన్నమాట. వాడిని పూర్తి చేస్తే వాడు ఏదో డైరెక్ట్గా వెళ్తాడు. అంత మూఢనమ్మకాల్లో ఒక పక్క రోములో అంతా కొలోజియం పెట్టి ఆ సింహాలకి వాటన్నిటి మనుషులు విసిరేస్తుంటే మనం తత్వశాస్త్రాన్ని బోధిస్తున్నాం. మన భారతదేశం అంత గొప్పోళ్ళు. అసలు మొన్న 1720లో రాబర్ట్ క్లైవ్ ఇక్కడ పరిపాలించే రోజుల్లో 1720 మొన్న 1720లో మన వస్త్రాలు ఇతర దేశాలకు వెళ్ళాయి. 1720లో చట్టం వచ్చింది, అందుకని చెప్తున్నా. మన వస్త్రాలు మసూలిన్ క్లాత్ అంటారు, మల్ల సెల్లాలని తెలుగులు అంటారు. అవి వెళ్తే ఇంగ్లాండ్ నిషేధించింది మన వస్త్రాలని. అందరూ ఎగబడి మన బట్టలు కొంటున్నారు సిల్క్గా పల్చగా ఉంటే. ఇంగ్లాండ్ ప్రభుత్వం మన వస్త్రాలని నిషేధించింది. తర్వాత 19వ శతాబ్దం వచ్చేసరికి వాళ్ళు పవర్ లూమ్స్ కనిపెట్టి వాళ్ళు సన్నని వస్త్రాలు వేసి అవి దేశం వస్తే మన దేశం వాళ్ళు విదేశీ వస్త్ర బహిష్కరణ అని ఉద్యమాలు చేసుకోవాల్సిన దశ వచ్చింది. అంటే తిరగబడింది, చరిత్ర తిరగబడింది. అంటే మన దగ్గరే నేర్చుకుని మళ్ళీ పవర్ లూమ్స్ ద్వారా మనకే మన నాలెడ్జ్ అది చాలా ఉన్నాయి. మీకు గమ్మత్ తెలుసా? ఇప్పుడు అంకెలు ఉన్నాయి కదా, అంకెలు ఉన్నాయా? మీరు 1 2 3 4 అంకెలు ఉన్నాయా? అంకెల్ని ఇంగ్లాండ్ వాళ్ళు ఏమంటారంటే అరబ్ న్యూమెరికల్స్ అంటారు. ఐరోపా దేశం వాళ్ళు అరబ్ న్యూమెరికల్స్ అంటారు. అరబ్ వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు అరబ్ కంట్రీస్ అంటే యుద్ధం జరుగుతుంది కాబట్టి మీకు అన్నీ తెలుసు, ఆ దోహకత్తలు జరుగుతలేను. అరబ్ వాళ్ళు ఏమంటారు? హింద్ సాస్ అంటారు. హింద్ సాస్ అంటారు అంటే మన దేశం నుండి హింద్ సాస్, మన దేశం నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇంగ్లాండ్ వెళ్ళి మళ్ళీ అవి మనకు నేర్పుతున్నాం. బ్రిటిష్ వాళ్ళు అంకెలు నేర్చుకున్నట్టుగా మనం నేర్చుకుంటాం. ఇట్లా రకరకాల నాలెడ్జ్ మొత్తం ఇక్కడి నుంచే బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి మనకి ప్రతిదంతే. ఎక్కడో పల్లెటూరులో చిన్న పల్లెటూరులో పాటలు ఉంటాయి, గేదెలు కాసుకునే వాళ్ళు పాటలు పాడుతుంటారు. ఇప్పుడు అబ్యూజ్డ్గా లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి లాంగ్వేజ్ చెప్పకుండా సంగీతం చెప్తాం మీకు. ఊరుగా దిది ఊరుగా దిది పల్లెగా అని ఉంది. లోపలంతా అబ్యూజ్డ్గా ఉంటుంది భాష. స్త్రీలు ఉన్నారు కాబట్టి మనం అది పాడం. ఇది వీళ్ళు ఏం చేస్తారు? భక్తిపరులు ఏం చేస్తారంటే అక్షయంబుగా కాశీ లోపల అన్నపూర్ణ భవానిగా సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణాల శాంభవి అంటే తెర మీదకి వచ్చేసి, అంటే సినీ ఫీల్డ్లో తెర మీదకి వచ్చి వాడు అన్నమయ్య క్షేత్రం వేసి అక్కడ మనకు ఈ సంగీతాన్ని కబలించి మన గీతగాళ్ళు పాడిన ఈ సంగీతాన్ని కబలించి వాడు మళ్ళీ మనకు నేర్పుతుంటే అబ్బబ్బా ఏం కొట్టాడంటే కీరవాణి, అబ్బబ్బా ఏం కొట్టాడనే దశ ఉంది మనకి. కాబట్టి యూనివర్సిటీ విద్యార్థులు ఖచ్చితంగా మీరు జ్ఞానం ఎలా ఉంది ఇవన్నీ ఖచ్చితంగా ఎక్కడి నుంచి ఎక్కడికి హైజాక్ అయిపోయింది ఇవి మనం ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిందే. ఇక మన లెక్చరర్స్ ఉన్నారనుకో, అంటే ప్రొఫెసర్స్ ఉన్నారనుకో, అసలు జ్ఞానాన్ని బోధిస్తే ఎలా ఉండాలి? సాగరాన్ని మదించినట్లు ఉండాలి. జ్ఞానాన్ని బోధిస్తే ఎలా ఉండాలి? అడవిని కార్చిచ్చు ఆవరించినట్లు ఉండాలి. ఒక్కడ కూడా బయటికి వెళ్ళాలనిపించకూడదు. అసలు జ్ఞానాన్ని బోధిస్తే ఎలా ఉండాలి? కోడి త్రాసు విషం పిండినట్లు ఉండాలి, చల్లని వెన్నెల కాసినట్లు, ఉరుముల మెరుపుల పిడుగుపడ్డట్టు ఉండాలి, కమ్మరి కొలివి మండినట్టు, కొమ్మరి చక్రం తిరిగినట్టు, చాకలి బండ నునిపెక్కినట్లు, అడ్డం తిరిగిన పసిబిడ్డను మంత్రసాని బయటికి తీసినట్లు జ్ఞానం బోధిస్తే అంత జాగ్రత్తగా ఉండాలి. అసలు అర్జునుడు వెధవని మనం ఎందుకంటాం? విలువిద్య నేర్పిన గురువు నదిలి. అర్జునుడు ఎవరిని చంపలేదు. మహాభారతం మొత్తంలో కృష్ణుడు ఏదేదో చెప్తే ఒక్కొక్క బాణం వేశాడు. అర్జునుడికి రాదని మనం ఎందుకంటాం? విలువిద్య నేర్పినోడిని ఆలోచిస్తాం మనం. కాబట్టి ఇక్కడి నుంచి మన యూనివర్సిటీలో ప్రతి ఒక్కళ్ళు కూడా యూనివర్సిటీ విద్యార్థి అంటే ప్రతి ఒక్కళ్ళ జేబులో పెన్ను ఉండాల్సిందే, ప్రతి ఒక్కళ్ళ చేతిలో బుక్ ఉండాల్సిందే. పుస్తకం హస్తభూషణం అంటారు. మీ చేతిలో బుక్కు, మీ జేబులో పెన్ను, మీకు కొద్దిగా లీజర్ ఉంటే లైబ్రరీలో ఉన్నారనుకో, అస్సలు నో వన్ కెన్ స్టాప్. ఎవడు ఆపలేడు ఇక మిమ్మల్ని. డబ్ల్యూసీకి ఉంది, ఉమెన్ రిజర్వేషన్లు ఉండే, ఇదేదో ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు ఉంది, హ్యాండిక్యాప్డ్ మ్యాన్లకు ఉంది, ఉమెన్ ఉంది, అన్నీ అందరికీ భారతదేశంలో మైనారిటీస్కి కూడా అందరికీ రిజర్వేషన్లు ఉన్నాయి. ఇప్పుడైతే
మొదట్లో పెట్టినప్పుడు చెప్తున్నా. ఎందుకంటే ప్రతిభ దెబ్బతింటుందంట. మీకు ఇప్పుడు దాకా చెప్పా, ప్రతిభ గురించి చెప్పా. గ్రంథాలన్నీ రాసిన వాళ్ళు ఎవరో చెప్పా, మీకు ప్రతిభ చెప్పా మీకు ఇప్పటిదాకా. గ్రంథాలన్నీ భారతదేశంలో వాటి మీద టీకా తాత్పర్యాలు చెప్పు. అరే వాడు ఏం చేస్తాడు తెలుసా, పుస్తకం రాయుడు. 2 ఎక్కాల పుస్తకానికి కూడా అట్టేసి దాని మీద ఆడి పేరు రాసుకుంటాడు. ఎక్కాల పుస్తకం కూడా నేనే రాశానని ఎక్కాల పుస్తకానికి అట్టేసుకుని ఇలాంటి మేధస్సు శౌర్యం అన్నమాట. మేధస్సుని దొంగిలించడానికి అలవాటు పడ్డారు. వాడు ఏమని రాస్తాడు తెలుసా, పైగా ఘృతేన వర్ధతే విద్య మాంసం మాంసేన వర్ధతే అని రాసి పడేశారా. ఘృతేన వర్ధతే విద్య మాంసం మాంసేన వర్ధతే. ఘృతం తింటే విద్య పెరిగిద్ది, మాంసం తింటే మాంసం పెరిగిద్ది అని రాశాడు. ఘృతం అంటే నెయ్యి తింటే నాలెడ్జ్ వస్తుంది, మాంసం తింటే మాంసం వచ్చింది కానీ 4 తిరగదంట. అరే ఇది ఈ పెన్ను కనిపెట్టిన వాటర్ మీద మాంసం తినేవాడు. ఇదిగో నేను మాట్లాడుతున్నా, ఇది మైక్ కనిపెట్టినవాడు మాంసం తినేవాడు. ఇదిగో ఇది మాంసం తినేవాడే కనిపెట్టాడు. అరే టీవీ జేఎల్ బెయిడ్ కనిపెట్టాడు, అది మాంసం తినేవాడు. పైన విమానాల రైట్ సోదరులు కనిపెట్టారు, అది మాంసం తినేవాడే. అరే ప్రపంచానికి టోటల్ ఏదైనా కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు మాంసం తినేవాళ్ళే కనిపెట్టారు. మరి పప్పు నెయ్యి తినేవాళ్ళు రాకలు కూడా కనిపెట్టలే చివరికి. ఏం లేదు, నథింగ్ బిజినెస్ అబౌట్ సచ్ టైప్ ఆఫ్ బ్లడీ ఆర్గ్యుమెంట్స్. ట్రై టు టేక్ ఇట్ వెరీ సీరియస్ అండ్ సిన్సియర్. అయితే ఇక ఇప్పుడు ఎవరు కూడా కులాలు గిలాలు ఏం వదులుకోరు మన దేశంలో. ఎందుకు వదులుకారంటే మన దేశం అంతా హైరార్కీ సిస్టమ్. ఒకటి కింద ఒకడు ఉంటాడు, ఒకటి పైన ఒకడు ఉంటాడు. కాబట్టి కులాల్లో అంటే నా కింద ఒకడు ఉంటాడు, నీ కింద ఒకడు ఉంటాడు, నీకు ఎవడు కింద నుండి వీడికి సమ్మగుంటుంది. ఇప్పుడు కుల నిర్మూలన కోసం ఎవడు అడగట్లా, ఏదో రిజర్వేషన్ నిర్మూలన అంటున్నారు. సరే ఇక చెప్తాను ఆగండి. ఇక మన యూనివర్సిటీ అంశాలకు వస్తాం. మన యూనివర్సిటీ అంశానికి వస్తాం. ఈ దేశం బ్రిటిష్ వాడు వచ్చాడు, తెల్లోళ్ళు వచ్చారు. వచ్చి ఏం చేశారు, మనకు చదువు చెప్పారు, భలే చెప్పారు. ఇందాక కూడా ఏదో చెప్తున్నారు, మనోడు కొలంబియా యూనివర్సిటీలో, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో వచ్చి చెప్పేశారు వీళ్ళందరూ. అరే విలియం బెంటిక్ వచ్చాడు, లేకపోతే ఇంకొకటి వచ్చాడు, లార్డ్ మెకాలే వచ్చాడు, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ నేర్పాడు. ఆ తర్వాత వుడ్స్ వచ్చాడు, వుడ్స్ డిస్పాచ్ పెట్టాడు. ఈ గోలంతా ఉంది కదా. అసలు ఈ భూమండలం మీద, ఈ భూగోళం మీద, మన దేశం అనే కాదు, ఇంగ్లాండ్ అమెరికాలు అన్నీ తీసుకోండి, జాగ్రత్తగా మీరు. ఈ భూమండలం మీద మొట్టమొదట విశ్వవిద్యాలయం యూనివర్సిటీ పేరు చెప్పండి. తక్షశిల ఎక్కడో తెలిసి ఇండియాలోనే. ఒక యూనివర్సిటీ పెట్టాలంటే, అంటే ఎడ్యుకేషన్ యూనివర్సిటీ స్థాయికి రావాలంటే ఆ దేశంలో ఎన్ని స్కూల్స్ ఉండాలి, ఆ దేశంలో ఎన్ని కాలేజీలు ఉండాలి, వాళ్ళు చదివితేనే కదా యూనివర్సిటీలో చేరేది. ఆ తక్షశిల యూనివర్సిటీలో ఖగోళ శాస్త్రాన్ని, ఆ తక్షశిల యూనివర్సిటీలో నక్షత్ర శాస్త్రాన్ని, అక్కడ ఫిలాసఫీని, అక్కడ చరిత్రని, అక్కడ ఎకనామిక్స్ని, అక్కడ ఇవన్నీ తత్వశాస్త్రాలన్నీ అక్కడ నేర్పుతుంటే మనం తక్షశిల యూనివర్సిటీ ఎప్పుడు పెట్టారో తెలుసా? క్రీస్తుకు పూర్వం 800వ శతాబ్దంలో పెట్టారు. అంటే సుమారు 1000వ శతాబ్దంలో పెట్టారు. క్రీస్తు పుట్టల, అలెగ్జాండర్ పుట్ల, అశోకుడు పుట్ల, సోక్రటీస్ లేడు, అరిస్టాటిల్ పుట్ల, ఎవడు పుట్ల. అప్పుడు మన దేశం యూనివర్సిటీ పెట్టి ప్రపంచ దేశాలన్నిటికీ మొత్తానికి తత్వశాస్త్రం అందిస్తుంది. ఎక్కడో తెలుసా? ఇప్పుడు పాకిస్తాన్లో ముల్తాన్ అంటారు, దాన్ని ముల్తాన్ నగరం అంటారు, ఇప్పుడు ముల్తాన్ అంటారు. ఇంతకుముందు మల్లస్థాన్. అలెగ్జాండర్ ఈ దేశం వచ్చినప్పుడు ఎదుర్కొన్న ట్రైబ్స్ 3 ఉన్నాయి. ఒక గ్రంథం ఉంది, మీకు గ్రంథం పేరు చెప్తాను, గూగుల్లో కొట్టుకున్న. సర్ అలెగ్జాండర్ ఫర్నెస్ అనే ఆయన ట్రావెల్స్ ఇన్ బొకారో అని వాల్యూమ్స్ రాశాడు హిస్టరీ మీద. అందులో 3rd వాల్యూమ్లో 114వ పేజీ ఉంది. అక్కడ తీసుకుంటే మీకు తెలిసిద్ది మొత్తం. లేదా ఈ గైడ్ ఆన్ తక్షశిల అని సర్ జాన్ మార్షల్ రాశాడు, అది తీసుకున్నా మీకు తెలిసిద్ది. ఆ గ్రంథం చదువుకోండి, మన లైబ్రరీలో ఉంటాయి. ఈ చూస్తే మీరు అంటే మొట్టమొదట ఈ దేశానికి కాదు, భూగోళానికి ఫిలాసఫీ, భూగోళానికి ఇవన్నీ నేర్పుతుంటే ఇతర దేశాల వాళ్ళన్నీ వచ్చి మన దేశం దగ్గర నేర్చుకునేవాడు. మన దేశమే. అలెగ్జాండర్కు ముందు డరియస్ వచ్చాడు, అంతకుముందు డెమిట్రియస్ వచ్చాడు, అంతకుముందు మినాండర్ వచ్చాడు. అంటే మీకు ఎక్కువగా ప్రతిదీ వివరించాల్సిన పని లేదు. నేను గ్రామాల్లో చెప్పినట్టు మీరందరూ బాగా చదువుకున్న వాళ్ళు కనుక ఏదన్నా ఉంటే తర్వాత నన్ను ప్రశ్నించవచ్చు. నా ఫోన్ నెంబర్ ఇక్కడ చాలామంది దగ్గర ఉంది. ఒక పాట రాయాలనుకో, సపోజు బాబాసాహెబ్ వారసులు అనుకో, ఒక వర్షం పాట రాయాలనుకో, వానమ్మ వానమ్మ వానమ్మ
ఒక్క మారన్న వచ్చిపోవే వానమ్మ. చాలల్లో నీళ్లు లేవు, చలకల్లో నీళ్లు లేవు, బావుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్ముకున్న రైతు కళ్ళల్లో నీళ్లు లేవు అని వీడు రాస్తే, వాడు వర్షం గురించి ఏమైనా పాట రాయమని అనుకో, వర్షం పడుతుంది అనుకో, ఆకుసాటు పిందె దడిచే కోకమట్టు పిల్ల దడిచి అని రాస్తాడు. లేకపోతే వర్షం గురించి రాయాలనుకో, వాడు చిటపట చినుకులు పడతా ఉంటే, చిలుకాడే సరసన ఉంటే, చట్టపట్టు ఏదో చెట్టుసాటికి అట్లా రాస్తూ ఉంటారు. అంటే వాడికి ఏంటి ఉత్పత్తి, ఇందాక ఈయన చెప్పాడు కదా, మన ఇక్కడ ఉన్న రూపాయి వాల్యూ, రూపీ వాల్యూని ఎప్పుడు కూడా ఉత్పత్తితో, అంటే శ్రమజీవుల యొక్క ప్రొడక్షన్తో రూపాయి వాల్యూ నిర్ణయిస్తారు. శ్రమజీవుల ఉత్పత్తితో. ఇప్పుడైతే శ్రమజీవుల ఉత్పత్తి ప్లస్ సర్వీసెస్ ప్లస్ ఫారిన్ ఎక్స్చేంజ్, 3 అంశాలు ఇప్పుడు మీకు మీ దగ్గర యూనివర్సిటీ లేదు బట్టి చెప్పడానికి కుదరదు, గ్రామాల్లో అయితే చెప్పొచ్చు. కానీ ఈ 3 రూపాయి వాల్యూని ఇప్పుడు డిసైడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది మనకి. అంటే శారీరక శ్రమలో బాబాసాహెబ్ వారసులే గొప్పోళ్ళు. ఇక మానసిక శ్రమ, మెంటల్, భారతదేశంలో ఒక 4-5 పుస్తకాలు ఉన్నాయి, ఎక్కువ లేవు, 4-5 గ్రంథాలు ఉన్నాయి. ఒకటి వేదాలు, ఉపనిషత్తులు, ఆరణ్యకాలు, ఇవన్నీ కలిపి ఒక సెట్ అన్నమాట. ఇవన్నీ వేదాలు. రెండోది రామాయణం, మూడోది భగవద్గీత, 4వది రాజ్యాంగం. ఈ 4 పుస్తకాలు తప్ప ఇక భారతదేశంలో బుక్ ఏం లేదా ఇప్పటిదాకా. వాటి మీద టీకా తాత్పర్యాలు రాసుకోవటం, వాటి మీద ఏమన్నా రాసుకుని బతకటమే. కానీ ఎవడు రాసినా ఒక 20 పుస్తకాలు రాశాడు అనుకో, ఏదో వేదాలకు భాష్యం రాశాడు, ఉపనిషత్తులకు భాష్యం రాశాడు అంతమే. కానీ వీడు సొంతమే ఉండదు. వేదాలు రాసింది ఎవరో తెలుసా మీకు? మత్స్యగంధి కొడుకు, జాలరుల పిల్లోడు, బీసీ కుర్రోడు, వ్యాసుడు, మత్స్యగంధి కొడుకు. ఎందుకంటే నేను ఇక్కడ ఎందుకంటే ఎంఏలు పిహెచ్డీలు చేసిన వాళ్ళందరూ, ఎంఏలు చేసిన వాళ్ళందరూ ఉండారు ఇక్కడ. తర్వాత ఎప్పుడైనా నన్ను ప్రశ్నించవచ్చు మీరు. ఆ తర్వాత రామాయణం రాసిన ఆయన వాల్మీకి బోయాళ్ళ కుర్రోడు, ట్రైబు, అతను రాశాడు. భారతం రాసింది కూడా వ్యాసుడే. సరే, భగవద్గీత రాసిన ఆయన కృష్ణుడు, యాదవులు, గొల్లోళ్ళ కుర్రోడు. ఆ తర్వాత రాజ్యాంగం రాసిన ఆయన ఇప్పుడు బాబాసాహెబు, ఈయన ఎస్సీల కుర్రోడు. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో మాట్లాడుకున్నా, ఇంకొక చోట కోర్టుల్లో మన వాదనలు ప్రతివాదనలు ఏం చేసుకున్నా చూడండి, ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు రాసిన పుస్తకాలు తప్ప ఓసీ రాసిన ఒక్క పుస్తకం కూడా లేదు. సంవత్సరం టైం ఇస్తాం మీకు. ఎవరైనా ఇది ఒక పుస్తకం రాసాం కదండి మేము అని, ఒక్క బుక్ ఉంది, మను ధర్మశాస్త్రం. మను అధర్మశాస్త్రం. ఈ కులాలు, ఈ మతాలు, గుంపులు, లింకులు ఈ భారతదేశాన్ని అంత అస్తవ్యస్తం చేసి ఆడోళ్ళ మొత్తాన్ని నస్త్రీ స్వాతంత్ర్యం అర్హతి, అసలు ఏ స్త్రీ కూడా పిత రక్షిత కౌమారి భర్తే రక్షిత అవ్వని నస్త్రీ స్వాతంత్రం అర్హత అని ఆడోళ్ళ మొత్తాన్ని తురుమాడిన బుక్ అది. అసలు వాళ్ళకి స్వాతంత్రం లేదు, ఏమీ లేదు అని చూసే బాబాసాహెబ్ కన్నీటి పర్వంతమై 1952లో 1952లో మీకోసం హిందూ కోడ్ బిల్ ఒకటి తయారు చేశాడు. హిందూ కోడ్ బిల్ అంటే పెద్ద బిల్ అన్నమాట. తయారు చేసి దాన్ని పార్లమెంట్లో పెడితే ఆ రోజు పార్లమెంట్లో చాలా ఎగతాళి చేశారు. బాబు రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు చాలామంది ఉండి, మేధావులందరూ ఉండి అక్కడ కూర్చొని చాలా ఎగతాళి. వాట్ మిస్టర్ అంబేద్కర్, ఏమనుకుంటావా, మా వాళ్ళకి చదువులు కావాలా, ఎందుకు మా వాళ్ళకి ఇది కావాలా, ఎందుకు? అదే లేడీసు నైట్ ఎలా పనిచేస్తారా ఇండస్ట్రీస్లో, పారిశ్రామికలు, కుదరదు. లేడీస్కి 8 గంటలే పెట్టాలి కదా, కుదరదు. ఈ లేడీస్కి ప్రసూతి సెలవులు ఇవ్వాలి కదా, కుదరదు. ఇవన్నీ కూడా కుదరదని చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికి కూడా ఈరోజు కూడా నిన్న కూడా నేను టీవీ చూస్తుంటే ఇప్పటికి కూడా మన ప్రధానమంత్రి ఈరోజు కూడా ఒక 4-5 రోజుల్లో లేడీస్కి రిజర్వేషన్ల బిల్లు ఆమోదిస్తాం అన్నాడు. ఇప్పటికి కూడా ఆమోదం జరగలే. ఇంకా 1952 మొట్టమొదటిగా ఆ బిల్లు పెడితే ఆమోదించాల. న్యాయశాఖ మంత్రిగా ఉన్నాడు, ఆమోదించకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. మొట్టమొదట స్త్రీల కోసం న్యాయశాఖ మంత్రి భారతదేశంలో రిజైన్ చేసి వెళ్ళిపోయిన ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఇప్పటికీ లేడీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్లు కానీ, కమ్యూనిస్టులు కానీ, ఇప్పుడున్న బీజేపీలు కానీ చాలా వచ్చినా కానీ ఎవ్వరు కూడా రిజైన్ చేయాల.
ఒక్కడు కూడా రిజైన్ కాదు కదా. దాన్ని ముందేమో బిల్లు పెడదామని వెనకేమో ఎందుకులనే బ్యాచ్ బోలెడు మంది మన భారతదేశంలో ఇప్పటికి కూడా ఉన్నారు. సరే, ఫిజికల్గా మీరే, శారీరకంగా ఈ భారతదేశానికి మీరే. భారతదేశంలో 7 లక్షల గ్రామాలు ఉన్నాయి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా. 7 లక్షల, ఇండియా మ్యాప్ చూస్తే 7 లక్షల గ్రామాల్లో 7 లక్షల అంటరాని పేటలు ఉంటాయి, దూరంగా ఉంటాయి. అందుకనే బాబాసాహెబ్ ఏమంటాడంటే, ఈ దేశంలో నాకు 2 దేశాలు కనపడుతున్నాయి. ఒకటి మామూలు భారతదేశం అంటే, రెండోది బహిష్కృత భారత్. బహిష్కరింపబడి ఎక్కడూ ఒక భారతదేశం కనపడుతుంది, 2 ఉన్నాయి అంటుంటాడు అప్పట్లో ఆయన. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనోళ్ళు, రిజర్వేషన్లు వద్దండి. ఎందుకు వద్దు? ప్రతిభ, మేధస్సు పోతుందండి, మేధస్సు పోతుంది. రిజర్వేషన్లు వద్దు, మేధస్సు పోతుంది. మీకు చూస్తే డచ్చోడు వచ్చాడు, ఇంగ్లీషోడు వచ్చాడు, ఇట్లా అసలు చరిత్ర అంతా ఇలాగే రాశారు. చరిత్ర అంతా ఇలాగే రాసుకున్నాం మనం. అసలు వాస్తవం అదేనా జరిగింది అంటే? ఇన్ని దాడులని ఎందుకు ఎదుర్కోలేకపోయాం? విజయమో వీర స్వర్గమో ఎరిగిన దళిత నెత్తురు ఊరెలపల మరుగుతుంటే నెత్తురు సచ్చిన వాజమ్మలు జేజమ్మలు ఏం కాపాడగలిగారు నా తల్లి భారతిని? ఎవడు ఆరగించు అమృత భోజనమున కలసెను ఈ లేమ గంజిబువ్వ, ఎవడు వాసము చేయు శృంగార సౌధాన మునిగెను ఇన్నారి పూరి గుడిస, ఎవడు దేహము దాల్సు మృదు తల్పములోన నక్కెను ఆ యమ్మ కుక్కిపడక, ఏమయ్యే ఆమె సుఖము కలుష మెరుగని ఆమె కొడుకుల సుఖము. బాబాసాహెబ్ వారసులు శ్రమజీవులు. బాబాసాహెబ్ వారసులు ఎప్పుడైనా శ్రమ, వాడు తరతరాల నుంచి శ్రమని నమ్ముకుంటాడు. అది మానసిక శ్రమ లేకపోతే శారీరక శ్రమ. బాబాసాహెబ్కి సోమరులకు అసలు సంబంధమే లేదు. సోమరులు అంటే బాబాసాహెబ్ వారసులు కానే కాదు. మీలో ఎవరైనా సరే ఈ దేశం కోసం శ్రమించే వాళ్ళు ఎవరైనా ఉంటే మెంటల్లీ అండ్ ఫిజికల్లీ వాళ్ళు మాత్రమే బాబాసాహెబ్ వారసులు. ఇందాక మీకు ఇది బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అనేది ఋగ్వేదంలో చెప్పాను కదా. మనం అదే భగవద్గీతలోకి వెళ్ళామనుకో, జన్మనే జాయతే శూద్రం కర్మనే జాయితే ద్విజ వేద పాఠాంతు విప్రాణం బ్రహ్మజ్ఞానవంతు బ్రాహ్మణ. పుట్టటంలో అందరూ శూద్రులే, వాళ్ళు పని చేస్తే బ్రాహ్మణులు అవుతారు, అంటే ఒడుగు కార్యక్రమం చేస్తే బ్రాహ్మిన్స్ అవుతారని. అక్కడ బ్రాహ్మిన్స్ పురుషులకు ఒడుగు ఉంటుంది కానీ స్త్రీలకు ఒడుగు ఉండదు. దాన్ని అంటే మీకు అందరూ, నేను కాదు ఇక్కడ ప్రశ్నిస్తుంది, ఇందాక గుర్రం జాషువా గారు ప్రశ్నించాడు, ముసలివాడైన బ్రహ్మకు 4 కుమారులు పుట్టారన్నమాట విన్నాము కానీ అనేది. ఇప్పుడు యోగి వేమనేమంటున్నాడంటే 15వ శతాబ్దంలోనే ఉదయమందు తాను ఉత్తముండిట్లాయే తల్లి సూత్రమయ్యే తానెట్లు బాపడు విశ్వదాభిరామ వినుర వేమ అంటాడు. అంటే పొద్దుండే లేచి వీళ్ళు సంధ్యావందనాలు చేస్తున్నారు, అవతలేమో తల్లేమో శూద్రురాలు, ఈయనేమో ఒడుగు చేశాడు కాబట్టి ఏమో బ్రాహ్మణం. వీళ్ళిద్దరికి పుట్టిన వాళ్ళు ఎలా బ్రాహ్మణులు అవుతారు, ఎలా సూర్య నమస్కారాలు చేస్తాడండి అని యోగి వేమన ప్రశ్నించడం జరిగింది. ఇక మేధస్సు విషయం వస్తే, మేధస్సు మీకు చెప్పా, నాలెడ్జ్ 2 రకాలు. ఒకటి శారీరక శ్రమ, రెండోది మానసిక శ్రమ. శారీరక శ్రమ భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. ఒక భూమిని చూస్తే శ్రమజీవులకు అంటే బాబాసాహెబ్ వారసులకు ఏమనిపిస్తుంది అంటే, ఓహో ఈ భూమి మీద ఈ ముళ్ళ కంపలన్నీ బాగు చేసి శుభ్రంగా ఈ భూమి మీద 4 మొక్కలు నాటి, ఈ భూమిలో వర్షం పడితే ఈ భూమిలో మొక్కలు నాటితే వాటిని వచ్చే ధాన్యపు గింజలు తీసి మానవ జాతికి పెట్టి మానవ జాతిని బ్రతికించవచ్చు అని బాబాసాహెబ్ వారసులు ఆలోచిస్తారు. ఒక నది కనపడితే ఓహో ఈ నదికి కాలువ గట్టేయచ్చు, అడ్డం వేయొచ్చు, పొలాలకి నీళ్లు పెట్టవచ్చు అని, లేకపోతే ఈ నదిలో దిగి చేపలు పట్టవచ్చు, ఈ చేపలు తీసుకొచ్చి మానవ జాతికి పెట్టి మానవ జాతిని బ్రతికించవచ్చు, మానవ జాతిని అభివృద్ధి చేయొచ్చు అని శ్రమజీవులు ఆలోచిస్తుంటే, వాడు అలా కాదు. నదిలోకి దిగి ఒక బుడ్డి చెంబులోనో మరచెంబులోనో నీళ్లు ముంచుకొని వచ్చేసి పవిత్ర గంగాజలం అని చెప్పి అందులో ఒక ఆకు ముంచేసి ఓం భూర్భువః స్వాతత్ సమితుర్వరేణ్యం భర్గో దేవస్య ధియో యో నమః అంటుంటాడు. నేను చెప్పింది గాయత్రి మంత్రం.
ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం గాయత్రి మంత్రం ఎవరు రాశారు అనేది ఒక రోజు చెప్తా మీకు. ఇది అంటే ఇప్పుడు మంత్రం చదివితే ఏంటి, వాళ్ళు మంత్రం చదివి ఏం చెప్తారు, మంత్రం అవతల శ్రేయస్సు కోసం అంటారు, కానీ మంత్రం చదివిన తర్వాత చెయ్యి అడుక్కుంటారు. మంత్రాలకి సోమరులు అడుక్కుంటారు అన్నమాట. ఆ తర్వాత ఒక అగ్ని కనపడింది అనుకో, అగ్ని కనపడితే మనం ముళ్ళ పంపులన్నా తగలబెట్టేసి భూమిని బాగు చేయొచ్చు అని ఆలోచిస్తుంటే అతను అలా కాదు, అగ్నం కనపడితే యజ్ఞయాగాలు చేయొచ్చు. అందులో అక్కడి నుంచి నెయ్యి తీసుకొచ్చి ఆ నెయ్యినంతా శ్రమజీవులు తెచ్చిన పాలు పితికి పెరిగేసి ఆ నెయ్యినంతా అందులో తగలబెట్టచ్చు. తగలబెట్టి అందులో శ్లోకాలు జటాటవీ జల 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 ప్రవాహ ప్రావితస్థలేవ లేవలం విలంబితం భుజంగ తుంగమాలికం డమర్నినాదరవం శకార షండ తాండవం తనూతున శివం స్మరాంతకం పురాంతకం తమంతకాంతకం భజ అని కొడుతుంటారు శివస్తోత్రాలు ఇవన్నీ. ఇందులో ఏముండదు, నథింగ్. అక్కడ శ్రమజీవులు తయారు చేసిన నెయ్యి కొన్ని కిలోలు, కొన్ని వందల వేల కిలోలు మానవ జాతికి పెట్టకుండా అదంతా నశింపవుతూ ఉంటుంది. వీటి వల్ల అంటే బాబాసాహెబ్ వారసులకి, బాబాసాహెబ్ వారసులు కాని వాళ్ళకి మీరు యూనివర్సిటీలో ఉండే పెద్దలందరూ చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. మనం బాబాసాహెబ్ వారసులైన నీళ్ళు ఉరుములు వస్తున్నాయి, మెరుపులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి అనుకో, వీళ్ళు ఉరుములు వచ్చి మెరుపులు వచ్చి వర్షం వస్తూ ఉంటే మన బాబాయిలోకి అక్కాయిలు పెదనాన్నంతా పొలాల్లోకి పరిగెడతా ఉంటారు, పొలాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే పొలాల్లో ఓదెలు తడిచిపోతున్నాయి, పొలాల్లో కట్టెలు తడిచిపోతున్నాయి, అవన్నీ తీసుకొచ్చి కుప్పలేయాలి, అవన్నీ ధాన్యం కుప్పలేయాలి అని వాళ్ళు ఆలోచిస్తుంటే వీడు అలా కాదు. వీడేం చేస్తాడు తెలుసా, అర్జున్ 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 అని ఇంట్లోకి వెళ్తుంటాడు. వీడిని ఎత్తిన పడిద్దని వాడేమో పొలాల్లోకి వెళ్తుంటాడు బాబాసాహెబ్, వీళ్ళేమో సోమరులేమో అర్జున్ 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 అని ఇళ్లలోకి వెళ్తూ ఉంటారు. ద డిఫరెన్స్ బిట్వీన్ ఈ పారిశ్రామిక అంటే శ్రమజీవులకి సోమరులకి తేడా తెలిస్తే బాబాసాహెబ్కి యాంటీ బాబాసాహెబ్ మూమెంట్ నడిపే వాళ్ళందరికీ మీకు అర్థమైపోయింది. ఇక్కడ కులాలు గిలాలు ఇవన్నీ కాదు, ఇక్కడ